గురువుగారు పూజ చేసేటప్పుడు హ్మ్. కూర్చొనే చేయాలి, నిలబడి చేయకూడదు అని అంటారు. అది ఎంతవరకు నిజం? అంటే కూర్చొని చేస్తేనే మనకి ఫలితాలుంటాయా? లేకపోతే అనుగ్రహం ఉంటుందా? నుంచొని చేస్తే అంతవరకు దేవుడికి ఎలా ఎలాంటి పొజిషన్‌లో మనం చేయాలి పూజ? పూజ అనేది కూర్చొని చేయాలి. హ్మ్. నుంచొని చేస్తే ఓన్లీ 50 మార్క్సే వస్తాయి. కూర్చొని ఓహ్! చేస్తే 100 మార్క్స్ వస్తాయి. ఫర్ ఓహ్! ఎగ్జాంపుల్ హ్మ్. మనము ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్‌ని లేకపోతే ఒక కమిషనర్‌ని, పోలీస్ కమిషనర్‌ని కలవడానికి వెళ్తాం. సంస్కారవంతులైనటువంటి ఆఫీసర్స్ కూర్చోండి అని అంటారు. యెస్. కానీ సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్‌లు మనం పోలీస్ స్టేషన్‌లో చూసుకుంటే అసలు వాళ్ళు కూర్చోమని అనరు. బట్ మనము మనకి హక్కుంది కాబట్టి దర్జాగా మనం కూర్చొని లాక్కొని కూర్చోవచ్చనమాట. అయితే ఒక ఆఫీసర్ కానీ, ఒక మినిస్టర్ కానీ చెబుతున్నప్పుడు మనం కూర్చొని వింటే ఆ కన్వర్సేషన్ అనేది ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. కంప్లీట్ నువ్వు వెళ్ళిన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వస్తుంది. కాన్సంట్రేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాన్సంట్రేషన్ ఎక్కువ పెడతావు. యెస్. నువ్వు నుంచొని ఉంటే ఆయన తొందరగా అవగొట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనం కూడా వెళ్ళిపోవడానికి ఆలోచిస్తాము. అవును. ఇది లౌకిక ప్రపంచంలో జరిగేది. యెస్. ఇక ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు కూర్చొని మనము అలా నేలపైన కూర్చోకూడదు మళ్ళా. దర్భాసనము అంటే ఒక గడ్డితో, దర్భగడ్డితో హుహు. లేదా ఒక స్టూలో హ్మ్. ఇవన్నీ కూడా వేసుకొని కూర్చోవాలి. హుహు. కూర్చున్నప్పుడు ఎక్కువ కాన్సంట్రేషన్‌తో మనం చేస్తాం. ఈ ఆసనాలు ఎందుకనంటే పూజ అనేది ఎందుకు చేస్తాము? మనము వి ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఔటర్ సోర్స్. హ్మ్. అంటే బాహ్యం నుంచి ఎక్స్టర్నల్ ఎనర్జీని మనం లోపలికి మనం తీసుకుంటున్నాం. హ్మ్. దేవుడు పూజ చేయడం వల్ల హ్మ్. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనమాట. యెస్. సో మనలోకి ఆ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే హ్మ్. ఇప్పుడు మన కరెంట్ ఉంది కదా, ఆ కరెంట్ ఎలాగా దిస్ ఇస్ డెడ్ కరెంట్ అంటారు. హ్మ్. దేవుణ్ణి లైవ్ కరెంట్ అంటారు. జీవం ఉన్నటువంటి విద్యుత్ శక్తి, హ్మ్. అయస్కాంత తరంగాలు దేవుడు అనమాట. యెస్. అది మన బాడీలోకి వచ్చినప్పుడు మనం ఈ స్టూళ్ళు, దర్పగడ్లు వేసుకోకపోతే హ్మ్. ఎర్త్ అనేది పెద్ద మ్యాగ్నెట్, అవును. ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాగ్నెట్, అది లాగి పడేస్తుంది, యెస్. గుంజుద్ది. ఎందుకంటే కరెంట్ని కూడా చూడు, మనము అర్త్ పెట్టకుండా ఉంటే మనకి షాక్ కొడుతుంటుంది. అవును. అందుకని అర్థింగ్ పెడతారు దానికి, భూమి లాక్కుంటుంది కాబట్టి. యెస్. కాబట్టి మనం చేసినటువంటి పూజ యొక్క ఫలితము హ్మ్. మన దగ్గరే ఉండాలి. హ్మ్. మనం కోరుకున్న కోరికలన్నీ భగవంతుడు తీర్చాలి అంటే హ్మ్. మనం కూర్చొని చేస్తే ఆ అడ్డుగా ఆ స్టూలు దర్పాసనం ఉంటుంది కాబట్టి మన శక్తి మన దగ్గరే ఉంటుంది. రైట్. అదే గురుగారు మరి గుడిలో చూస్తుంటాము. కొన్ని గుడులు మాత్రమే కూర్చొని చేస్తారు. ఏంటి అవును, మొదటి పూజ హారతి అవ్వచ్చు. మరి మోస్ట్ ప్రాబబ్లీ నుంచునే కదా చేస్తారు. మరి అక్కడ అవును ఎలా చెప్తాను. చూడొచ్చు? అసలు దేవుడు నుంచొని చేస్తే ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మనకు వచ్చింది ఎర్త్ లోకి వెళ్ళిపోతుంది. హ్మ్. టెంపుల్లో దేవుడు ఉండడమ్మా. టెంపుల్లో ఎందుకు ఉంటాడు? గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. ప్రతి ఓకే. ఓకే. అణువులోనూ, ప్రతి పదార్థంలో, రాయిలో, రప్పలో, మనిషిలో ఉంటాడు. మనకి అంతకుముందు చెప్పినటువంటి వాళ్ళంతా కూడా ఎలా ఇంజెక్ట్ చేస్తారంటే మనకి దేవుడు ఒక విగ్రహంలో ఉంటాడు, హ్మ్. ఫోటోలో ఉన్నది ప్రతిమ ఒక దేవుడు అన్నట్టు ఇంజెక్ట్ చేస్తారు. కాబట్టి మనం వెళతాం. టెంపుల్ ఈజ్ అన్ అసెంబ్లింగ్ ప్లేస్. యెస్. అక్కడ ఒక చర్చ్ ఉంది. చర్చ్‌లో అందరూ క్రైస్తవులందరూ వస్తారు. ప్రేయర్ మాస్క్ ఉంది, చేసుకుంటారు. మసీద్ ఉంది. ఆ ముస్లిమ్స్ అంతా అక్కడ గ్యాదర్ అవ్వాలి. ఒకళ్ళొకళ్ళు యూనిటీగా ఉండాలి. చక్కగా దైవ సాధన చేసుకోవాలి. అలాగే టెంపుల్ అనేటటువంటిది ఆ రోజున మనం అందరం కూడా వెళ్లి పూజ చేసుకోవడానికి. అంటే డజంట్ మీన్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద టెంపుల్. హుహు. టెంపుల్‌లో ఉంటాడు అని అనుకున్నంత వరకు హ్మ్. నువ్వు అది యాక్సెప్ట్ చేసావంటే, టెంపుల్‌లో మాత్రమే ఉంటాడు అని నువ్వు యాక్సెప్ట్ చేసావంటే మీ ఇంట్లో ఉండడు అని అర్థం. నీలో ఉండడు అని అర్థం. అంతే సో కదా! సర్వత్రా అస్ ఎ డెఫినేషన్ ఆఫ్ గాడ్‌కే కాంట్రడిక్షన్ అది. హ్మ్. గాడ్‌కి డెఫినేషన్ ఏంటి? గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, సర్వ వ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడు, ఓమ్నిసెంట్. అండ్ దేవుడు అనేవాడు ఏదైనా చేయగలడు, అసాధ్యమన్నది లేదు. ఇది యెస్. దేవుడు అంటే డెఫినేషన్. యెస్. కాబట్టి మనం ఒక టెంపుల్ అనేది ఎందుకు ఏర్పాటు చేశామంటే హ్మ్. ఆ పంతులు గారులు బతకాలా, అక్కడ హ్మ్. వ్యాపారాలు అవన్నీ జరగాల, మనలో ఐక్యత రావాలా. అంటే ఒక సందర్భంలో అందరూ కలిసి ఐక్యతగా ఎస్, పూజ చేసుకోవాలి, ఐక్యతగా పూజ కలవాలి. చేసినప్పుడు, గ్యాదరింగ్ తో పూజ చేసినప్పుడు ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ బాడీ వైబ్రేట్ అవుతుంది. మన అందుకే హార్మోన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. యెస్. సెల్ యాక్టివేషన్ పీస్ జరుగుతుంది. ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ ఉంటుంది. మైండ్ వస్తుంది. అవును. ఆ టెంపుల్లో అదే పనిగా క్లీన్ గా చేసి ఆ సాంబ్రాన్లు, అగరబత్తీలు ఇవన్నీ పెట్టడం వల్ల మనసు ప్రశాంతత వస్తుంది. ప్రశాంతంగా అండ్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ కి ఒక స్టూడెంట్ వెళ్తాడు. అక్కడ క్లాస్ రూమ్ అని అనగానే అక్కడ అట్మాస్ఫియర్ ఏమి ఉండాలా? బెంచులు ఉండాలా, బోర్డు టీచర్ ఉండాలా, ఉండాలా? బ్లాక్ బోర్డ్ ఉండాలా. అప్పుడే వాడు స్టూడెంట్ నేను హ్మ్. అని వాడి ఫీలింగ్ వాడికి వస్తుంది. యెస్. అదే విధంగా
మనకి ఒక సినిమా షూటింగ్ చేసినప్పుడు కెమెరాస్ ఉండాలా, లైట్స్ లైట్స్ ఉండాలా, ఉండాలా, ప్రొడక్షన్స్. ఇవన్నీ ఉంటేనే మనకు ఆ ఎన్విరాన్మెంట్ వస్తుంది. yes ఇన్ ద సేమ్ వే భక్తుడికి కూడా నేను భక్తుడిని, ఆయన పరమాత్మ అనేటటువంటి ఫస్ట్ ప్రాథమికమైనటువంటి భయం ఉంటది. ఈ డిసిప్లిన్, భయము, భక్తి ఇవన్నీ రావాలి అంటే ఎన్విరాన్మెంట్, కంజీనియల్ ఎన్విరాన్మెంట్ అండ్ సూటబుల్ ఎన్విరాన్మెంట్ రావాలి. yes అది క్రియేట్ చేసుకోవడం కోసం టెంపుల్ అన్నాం. right. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ టెంపుల్లో దేవుడు లేడంటున్నారు ఏంటి అని అనుకోకూడదు. టెంపుల్లో దేవుడిని మన ఎక్స్టర్నల్ ఎనర్జీని ఒక చోటకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ గా, సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని 2 ఫోర్సులు ఉంటాయి. ఆ ఫోర్స్ లో ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి దాన్ని అంతటిని బయటికి పంపించడం ఒకటి, బయట స్కాటర్ అయిపోయినటువంటి వెళ్ళిపోయినటువంటి ఎనర్జీని మనం సెంట్రిఫ్యూజ్ ఒక చోటకి తెచ్చుకోవడం అనేటటువంటిది ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్నమాట విగ్రహం అనేది. అందుకోసమని భగవంతుడు సర్వత్రా వ్యాపించున్నాడు కాబట్టి, రోజు పూజలు చేస్తున్నారు కాబట్టి, అదే పని మీద ఉన్నారు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఎనర్జీ ఏదైతే సర్వవ్యాపకమై ఆ తరంగాలను మనం సెంట్రిఫ్యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో టెంపుల్స్కి వెళ్తాం. కానీ అట్ ద సేమ్ టైం ఎలా ఉంటుందంటే కేవలం టెంపుల్లో మాత్రమే ఉంటుంది, పంతులు గారు మాత్రమే చేస్తేనే పూజ, నేను చేసే ప్రేయర్ని దేవుడు అంగీకరించడు, ఇలాంటి వాదనలు కనుక వస్తే మనకి దేవుని అనుగ్రహం దొరకదు. దేవుడు ఎందుకంటే కొంతమంది వాళ్ళు ఏం చెప్తారు, మేము దేవుడికి పియ్యాలని చెప్పేవారు ఇప్పుడు పాతకాలం నుంచి కూడా. సో గాడ్ ఈజ్, ఇప్పుడు ఒక నది ఏ విధంగా అయితే అందరిదినో, సూర్యుడు పంచభూతాలు అందరికీ సమానంగా, భగవంతుడి మీద హక్కు ప్రతి జీవికి, నాట్ ఓన్లీ ఫర్ మనిషికి కాదు, పశుపక్షాదులకి, చెట్లకి, పుట్లకి అందరికీ ఉంది. అండ్ వాస్తవానికి మనమే దేవుడు, జీవుడే దేవుడు. దిస్ ఇస్ వాట్ స్వామి వివేకానంద టోల్డ్. రామతీర్థ మొత్తము ఎవ్వరు చెప్పినా సరే, యోగదా పరమహంస ఆయన ఏం చేశారంటే, పరమహంస యోగానందజీ లహరి మహాశయుడు, బాబా సినిమా తీశాడు కదా రజనీకాంత్, పరమహంస యోగానందజీ ఆయన శిష్యుడే అన్నమాట బాబాజీ. అండ్ బాబాజీ శిష్యుడు లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ, యుక్తేశ్వర్జీ శిష్యుడు ఈ యొక్క పరమహంస యోగానంది. హీ హాస్ బ్లెండెడ్ ద వెస్ట్ విత్ ద ఈస్ట్. అంటే ఆ ఫారెన్ లో ఉన్నటువంటి జీసస్ ని, ఇండియాలో ఉన్నటువంటి కృష్ణుడిని, రెండిటిని క్లబ్ చేసి ప్రచారం చేశాడు. ఎందుకని వాళ్ళకి తెలీదా? అంతా ఒకటే, బ్రహ్మతత్వము, దేవుడు ఒకడే అని చెప్పడం కోసం. సో 100% కూర్చొని చేస్తే కనుక ఎక్కువ ఫలితాలు వస్తాయి, నుంచొని చేస్తే తక్కువ ఫలితాలు వస్తాయి. ఇందులో ఇంకేమీ డౌట్ లేదు. రైట్, థాంక్యూ గురూజీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.